నమస్తే సార్. వస్తుంది. సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత పరారీలో ఉన్నారు. అవును. కట్ చేసి పరారీలో ఉండంగా పోలీసులు 8 బృందాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం చూస్తుంది. అండ్ దొరికినట్టే దొరికి మళ్ళీ మాయమైపోయారు. సో, వీళ్ళ ఎనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఎనక వైసీపీ హస్తం ఉందా? హ్మ్. ఎవరన్నా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ఏమన్నా పెద్ద తలకాయలున్నాయా? మీకేమనిపిస్తుంది? ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సహచరుడు. హ్మ్. దానిలో అధికార ఆ మదం అంటారు చూసారా? అధికారంతో కూడుకున్నటువంటి అహంకారం. అది పనిచేసింది. పనిచేసిన తర్వాత అంటే వాళ్ళు ఓడిపోతున్నాము అని ఎక్కడ ప్రజలు అందరూ ప్రజల నోట విన్నటువంటి మాట విని తట్టుకోలేకపోతున్నారు. కదా ఓటు వేసేందుకు వచ్చే ప్రేక్షకులందరూ ప్రజలందరూ కూడా మేము కూటమికి వేస్తాం అనుకుని వస్తున్నారు. ఇలాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి లోపలికొచ్చి ఈవీఎం పగలగొట్టేశాడు. అది చాలా పెద్ద నేరం. హ్మ్. ఈవీఎం అంటే ఏమిటి వాళ్ళకి? అంటే ఒక అదృ ఒక 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 ప్రతినిధిగా ఒక అదృష్టాన్ని ప్రసాదించే ఒక వేదిక. అంతే కదా! ఒక న్యాయస్థానంగా న్యాయమైన దేవతలాగా చూస్తుంటారు అందరూ కూడా. హ్మ్. అటువంటి దాన్ని కొట్టేసిన తర్వాత ఏం చేశారంటే, అబ్బో! ఇది చాలా నేరం అవుతుందిరా బాబు! అని కొంతమంది చెప్పిన తర్వాత, అక్కడ లోకల్‌గా హైయ్యర్ పోలీస్ అథారిటీ ఆయనకి బాగా ఒక అంటే సానుభూతి చూపించే పరుడు. తర్వాత వాళ్ళిద్దరికీ స్నేహబంధం కూడా ఏదో ఉందిమాట. హ్మ్. అయితే తర్వాత తప్పించుకొని పారేది పారిపోయింది. తర్వాత మళ్ళీ కనిపించింది. ఇదంతా ఒక పోలీసు డ్రామా. ఓకే. ఆ పోలీసులే ఎక్కడో దాచారు. అది ఆ పోలీసులు తప్ప ఎవరికీ తెలీదు. ఇప్పటికి కూడా పిన్నెల్లి ఆయన రామకృష్ణారెడ్డి తాలూకు ఆహ్, ఎక్కడున్నాడో వేర్ అబౌట్స్ మనకు తెలీదు. అప్పుడేం చేశారంటే ఒక లాయరు ఒక కన్సల్టేషన్‌తోని ఒక పిటిషన్ పెట్టారన్నమాట ఈసీకి. ఏంటంటే ఇలా జరిగింది, ఇలా జరిగింది ఏదో ఉంది మాట. నాకు బయటకొస్తే ప్రాణ రక్షణ కూడా కరువయ్యేలాగా ఉంది గనక, దీన్ని దయచేసి నాకు బెయిల్ ఇచ్చి విడిపించండని మామూలుగా దాన్నేమంటారు? ఒక రాయబారం పంపించారు డాక్యుమెంట్స్‌తో. ఒకవేళ ఆయనే అలాగైనట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆయన ఎప్పుడైనా సరే కొంచెం అలజడి సృష్టించాలంటే తన ప్రాంతం వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్‌గా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గాని, ఎవరినైనా కొట్టడం గాని, బందీ చేయడం గాని, జర్నలిస్టుల అరెస్ట్ గాని, ఇవన్నీ జరిగిపోతాయన్నమాట. అంతా ఒక స్కెచ్ వేసుకొని స్కెచ్ ప్రకారం చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఫాలో అవుతున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఫాలో అవుతున్నాడు. ఆయన్ని ఎలా విడిపించాలో, ఆయనకి ఎలా సంజాయిషి ఇచ్చుకోవాలో, ఎవరు మరి కోర్టు వారు కోరకుండా, శిక్ష పడకుండా ప్రయత్నం చేస్తారు గానీ తప్పకుండా రామకృష్ణారెడ్డికి శిక్ష పడుతుంది. హ్మ్. శిక్ష పడడంలో అంటే ఏమి ముందస్తు బెయిల్ పెట్టారు కదా! హ్మ్. బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎలాగొస్తుంది? శిక్ష తప్పదని అదే అంటున్నాను నేను. హ్మ్. దీనికి సమాధానం చెప్పుకోవాలి కదా! ఎందుకు నువ్వు ఈవీఎంఎల్‌ని పగలగొట్టావు? నీకేదైనా తేడా కనిపించినట్టయితే మాకు ఎలక్షన్ కమిషన్ కంప్లెయింట్ చేయు. సంబంధిత పోలీస్ ఆఫీసర్స్‌కి కంప్లెయింట్ చేయు. అంతేగాని నువ్వెవడివి యాక్షన్ తీసుకోవడానికి? రేపు పొద్దున్న మెజారిటీ వాళ్ళకొస్తుందండి. 10 మంది దూరి మిగతా ఆ ఈవీఎం అన్నీ కూడా పగలగొట్టేసి మాకు బెయిల్ ఇప్పించమంటే ఎంతవరకు న్యాయం? ఇదే అంత న్యాయం మాట. నువ్వు ప్రజాప్రతినిధివి. నువ్వు స్లమ్‌లో ఉన్నవాడివి కాదు. ఏదో నీ తాలూకు పోరాట పటిమను, నీ తాలూకు ఆ బలం చూపించడానికి. ఎంతమందికి దూరం అయిపోయావు నువ్వు? నేను చూస్తే భయపడే పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకుడిలా కనిపించడం లేదు. వీధి గూండాలా కనిపిస్తున్నావు. ఆ స్థాయికి ఎందుకు దిగజారిపోవాలి నువ్వు? అందువల్ల ప్రజలెవరు ఒప్పుకోరు. న్యాయస్థానం కూడా ఈ బాగా ఆయన తప్పు కంటికెదురుగా కనిపిస్తుంది. ఏం చేశాడు అన్నది. దీన్నేదైనా మాస్క్ వీడియోస్ అని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు నమ్మరు కదా! వాళ్ళు ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీలో ఎక్స్‌పర్ట్‌ని తీసుకొస్తారు వాళ్ళు. అలాగ వాళ్ళు ఆదుకుంటారు. అంటే ఫైండ్ ఔట్ చేస్తారు. హ్మ్. కనుక వాళ్ళని మనం అనుమానించడానికి వీల్లేదు. పోలీసులు కరెక్ట్‌గా పనిచేయాలి.
అలా ఈసీ కూడా కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. అంత తొందరగా తప్పించుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డికి శిక్ష పడుతుంది. తర్వాత వాళ్ళ మనుషుల ద్వారా ఒప్పించి ఏదో చేసి ఏదో ఉంటుంది కదా! శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఆ ఉపాయాలు ద్వారా ఎవరో మ మొత్తానికి అది హ్మ్. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆ విధంగా పైకొస్తారు. కానీ ఇప్పుడైతే మామూలుగా అసలు బెయిల్ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. హ్మ్. అది. బెయిల్ ఇచ్చిన తర్వాత కొంత ఈ విచారణ జరిగిన తర్వాత ఆ న్యాయస్థానాన్ని, ఆ ఎలక్షన్ కమిషనర్‌ని అంటే వాళ్ళని కూడా కన్విన్స్ చేసిన తర్వాత హీ మే కమ్ ఔట్ ఫ్రమ్ ది పనిష్మెంట్ అండ్ హ్యావ్ హిజ్ సర్వైవల్. లేకపోతే ఆయన చేయలేడు ఆయన. హ్మ్. బయటికి రావాలంటే ఇంత సత్సంగం జరగాలన్నమాట. ఇప్పుడు మాత్రం పోలీసుల అధీనంలో ఉన్నారు. పోలీసులు చెప్తారు ఏం చెప్పాలో అని. అలాగే పోలీసులు చెప్పినప్పుడు కూడా ఈసీ చెప్పడు కదా! మరి వాళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేస్తాడో ఇక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చక్రం తిప్పుతాడో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.